మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ప్రతి దేశానికి అహింస మార్గాన్ని నిర్దేశించిన మహానాయకుడని, ఆయన అడుగుజాడలు అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ స్థానిక కలెక్టరేట్ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడారు. ప్రపంచంలోని ప్రతి దేశానికి అహింసా మార్గాన్ని నిర్దేశించిన మహానాయకుడు మహాత్మా గాంధీ అని, మహాత్మా గాంధీ అనుసరించిన అహింస, సత్యము మరియు సత్యాగ్రహ మార్గాలతో శాంతి అహింసలను చాటిన మహనీయుడు అన్నారు. మహాత్మా గాంధీ చూపించిన బాటలోనే ప్రజలందరూ నడవాలని, అహింసను మరియు సత్య మార్గాన్ని జీవితంలో అవలంబించాలని సూచించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధికి మూల కారణమని మహాత్ముడు చాటారన్నారు. జాతిపిత ఆదర్శాలను ఆదర్శంగా తీసుకున్న ప్రధానమంత్రి మోడీ మరియు రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। गांधी जी రాయచోటి పట్టణంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అందరం ఐక్యతగా ఉన్నామంటే, భారతదేశం ఇంతకు ముందడుగు వేస్తుందంటే దానికి కారణం మహాత్మా గాంధీ. ఆయన మనకు చెప్పిన అహింసా మార్గాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్న భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి. గాంధేయ మార్గమే మన అజెండా. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా సమైక్యతతో, కులాలు అనుకోకుండా, మతాలు అనుకోకుండా ఒక గాడిపై నడుస్తున్న భారతదేశాన్ని ప్రపంచమంతా గుర్తించింది. నేను ఒకటే కోరుకుంటున్నా, మనుషుల మధ్య విద్వేషాలు వద్దు. గాంధీ గారు ఆ రోజు సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి జాతిపితకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు రాయచోటి పట్టణంలో ముఖ్యంగా గాంధీ గారు చెప్పినట్టు స్వచ్ఛంగా ఉండాలా. అలాగే మోడీ గారు అయితేనే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, దీనికి కారకులైన రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు నా వంతుగా ఉడత భక్తిగా మా తండ్రి గారి పేరుపైన స్థాపించిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 300 మందికి బట్టలు అలాగే చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.